వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. తెలంగాణలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. భర్తని ఇద్దరు భార్యలు కలిసి దారుణంగా చంపేశారు. 30 ముక్కలుగా నరికారు గొడ్డలతో. ఒక్కసారిగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఉలిక్కిపడ్డారు ఈ ఘటన చూసిన తర్వాత. పూర్తి విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తే, తెలంగాణలోని జనగామ జిల్లా దగ్గర జరిగిన ఈ దారుణమైన సంఘటన లింగాల గణాపురం మండలం పెట్లోనిగూడెం అక్కడ జరిగింది. అయితే కాలా కనకయ్య, అతనికి 30 సంవత్సరాలు, ఇద్దరు భార్యలు ఉన్నారు అతనికి. వాళ్ళిద్దరు కూడా అక్క చెల్లెళ్ళే. శిరీష, ఇంకొకరు గౌరమ్మ. అయితే మద్యానికి బానిసైన కనకయ్య ఎప్పుడు కూడా తాగి ఇంటికి వచ్చి ఇద్దరి భార్యలను కూడా శారీరకంగా చాలా చిత్రహింసలు పెట్టేవాడు. ఇంకా అతని నుంచి తప్పించుకోవడానికి వేరే మార్గం లేక వాళ్ళు అక్కడి నుంచి పారిపోయి వాళ్ళ తల్లి వద్దకు వెళ్ళిపోయారు. మన స్క్రీన్ పైన వాళ్ళ విజువల్స్ చూడొచ్చు. వాళ్ళిద్దరు కూడా చూస్తుంటే చిన్న వయసు ఉన్న వాళ్ళైనా కనిపిస్తూ ఉన్నారు అతనితో పోల్చుకుంటే. వాళ్ళిద్దరు కూడా ఈ దారుణం చేశారంటే నిజానికి చాలా చాలా భయం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చాలా అమాయకులు. అయినా కానీ అంత దాడికి ప్రయత్నించారంటే ఏదో బలమైన కారణం ఖచ్చితంగా ఉంటుందని వాళ్ళ ఇంటి వద్ద ఉన్న, వాళ్ళ తల్లి ఇంటి వద్ద ఉన్న స్థానికులు కూడా చెప్తా ఉన్నారు. అసలు కారణం ఏంటి, చంపేంత ధైర్యం ఎందుకు చేశారు వీళ్ళు అనే దాని గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పుడు చాలా విషయాలు కూడా బయటపడ్డాయి. ఈ కనకయ్య అనే వ్యక్తి మద్యానికి బానిసై కొన్ని రోజుల క్రితం, అంటే గత నెలే మే నెలలో, ఎగ్జాక్ట్ గా డేట్ అవన్నీ కూడా ఇక్కడ చెప్పే ప్రయత్నం చేయలేదు. మే నెలలో అయితే ఇతను ఒక హత్య చేశాడు. ఎవరినో కాదు, తన అత్తని దారుణంగా చంపేసి పారిపోయాడు. దాని తర్వాత పోలీసులు అతన్ని పట్టుకున్నారు, జైల్లో కూడా పెట్టారు. అయితే జైలుకి వెళ్ళిన తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఈ తల్లి ఇంటి వద్ద ఉన్న శిరీషాని అలాగే గౌరమ్మని ఇద్దరిని కూడా భయపెట్టాడు. ఎప్పటికైనా సరే మీరు నా చేతుల్లో చస్తారు. అలాగే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న కొంతమంది స్థానికులను కూడా ఇతను బెదిరించాడు. మద్యం పూర్తిగా సేవించి ఇలా తరచుగా వచ్చి గొడవలు పెడుతూనే ఉన్నాడు. అయితే ఈసారి కూడా అలానే వెళ్ళాడు. అయితే ఈసారి శిరీష, గౌరమ్మ అతని ఆగడాలు తట్టుకోలేక తిరగబడ్డారు. అయితే భూమి మీద అతనైనా ఉండాలి లేదా మనమైనా బతుకుండాలి అని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకున్నారు. మద్యానికి బానిసై మద్యం సేవించి ఇంటికి వచ్చాడు అతను. గొడ్డలి కూడా అతనే తీసుకొచ్చాడు. వారిపైన గొడవకి దిగుతున్న సమయంలో వాళ్ళిద్దరూ కూడా అతని పైన దాడి చేసి అతన్ని పట్టుకుని ఇద్దరు కూడా ఆ గొడ్డలితో 30 ముక్కలుగా అతన్ని నరికి చంపేశారు. ఒక్కసారిగా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఉలిక్కిపడిన సంఘటన ఇది. శిరీష, గౌరమ్మ ఎంత నెమ్మదస్తులు. వాళ్ళు ఈ ఘటనకి పాల్పడ్డారంటే వాళ్ళు ఎంత చిత్రహింసలు అనుభవించుంటారు ఇన్ని రోజులంటూ కూడా అక్కడ ఉన్న కొంతమంది స్థానికులు చెప్తా ఉన్నారు. కానీ ఏదైనా వీళ్ళు చేసిందంటే మాత్రం చట్ట ప్రకారం దారుణం అనే చెప్పాలి, అది హత్య అనే చెప్పాలి, అది నేరం అనే చెప్పాలి. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరిని జైల్లో పెడతారు. కానీ ఈ సంఘటన చూస్తే మీకేమనిపిస్తుంది? శిరీష, గౌరమ్మ చేసింది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? నిజంగానే వాళ్ళు మంచి పని చేశారంటారా? అసలు అక్కా చెల్లెళ్ళు ఇద్దరు కనకయ్యని ఎలా పెళ్లి చేసుకున్నారు అనేది ఇప్పుడు అందరి ప్రశ్న. దాని గురించి పోలీసులు కూడా త్వరలోనే మీడియా ముఖంగా చెప్పే అవకాశం కూడా ఉంటుంది. ఏదేమన్నప్పటికీ చాలా రోజుల తర్వాత తెలంగాణలో ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపుతుంది. భర్తని ఇద్దరు భార్యలు గొడ్డలితో దారుణంగా నరికేశారన్న ఈ వార్త ఆ ప్రాంత ప్రజల్ని భయపెడుతుంది. ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నాం, భార్యల్ని భర్తలు హింసించి చంపించడం, వేధించి చంపించడం, టార్చర్ చేసి ఇంకా అనేక రకాలుగా వాళ్ళని చంపేస్తున్న ఈ ఘటనలు ఈ మధ్య కాలంలో చాలా చూస్తా ఉన్నాం. అలాగే భార్యలను కూడా భర్తల్ని హతమార్చి హత్య చేయడం, ప్రియుడితో హత్య చేయించడం, ఇటువంటి నేరాలు, ఘోరాలు తరచుగా మనం వింటూనే ఉన్నాం కొన్ని రోజుల నుంచి. నిన్నటి వరకు కాదు, ఇప్పటి వరకు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నా ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేస్తామో ఇట్లాంటి సంఘటన జరుగుతూనే ఉంటాయి. ఆపినా ఆగవు. ఇలాంటి టైంలోనే ఇదొక సంఘటన అని చెప్పుకోవాలి. అయితే చూశారు, భరించారు, తట్టుకోలేకపోయారు, శారీరకంగా వేధింపులు ఎదుర్కొన్నారు. నిజానికి వాళ్ళని చూస్తుంటే వాళ్ళు చాలా వీక్ గా కనిపిస్తా ఉన్నారు. అతని దగ్గర ఎంత టార్చర్ అనుభవించారు అనేది కూడా తెలుస్తుంది. మరి ఆ తల్లి ఎందుకు
వాళ్ళిద్దరిని అతనికి కట్టబెట్టింది. అసలు ఎందుకు పెళ్లి చేసింది? తర్వాత ఈ కనకయ్య వాళ్ళ అత్తని ఎందుకు హత్య చేశాడు? కారణాలు ఏంటి? అనే దాని గురించి కూడా త్వరలోనే తెలియాల్సింది. ఏదేమైనప్పటికీ ఇది చాలా దారుణమైన సంఘటన. ఈ సంఘటన జనగామ జిల్లా లింగాల ఘనాపురం మండలం పెట్లగనిగూడెం ఇక్కడ జరిగింది. ఇద్దరు కూడా గొడ్డలతో దాడి చేయడానికి వచ్చిన తమ భర్తని పట్టుకుని అదే గొడ్డలతో 30 ముక్కలుగా నరికి చంపారు ఇద్దరు భార్యలు. ఒకరి పేరు శిరీష, మరొకరి పేరు గౌరమ్మ. మీరేమంటారు? వీళ్ళు చేసింది కరెక్టేనా? వీళ్ళు తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? చంపడం కరెక్టా? మీరేమంటారనే విషయాన్ని మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.